హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటరమణ రెడ్డిని, గోపాలపురం. ఇప్పుడు చూడండి, పూత నిలబడి పిండి మొత్తం చిన్న పిండి దిగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ పూత నిలబడి చెట్టు ముట్టుకు పలసంగానే ఉన్నది కాయ ఆడ. ఇప్పుడు వచ్చే పూతకు నిలబడేది. ముందు ఫస్ట్ తీగకి వచ్చింది, ఫస్ట్ వస్తానే తీగ వస్తుంది. ఆ తీగకి వచ్చిన కాయలు ఇవి కూడా చూడండి దొంగబడి పొడిచింది. దొంగబడి పొడిస్తే ఇంక పనికిరాదు. ఇది మారుకుంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ని స్వేర్ చేసి కూడా ఇప్పుడు ఈ కాయ చూడండి పురుగు కూడా వేసి దొంగబడి పొడిచినది. దాని కాయ దొంగబడి పొడిచి ఇది మారి దొంగబడిపోయిందంటే ఇంక కాయ ఇది వేస్ట్ అయిపోయినట్టే. ఇది ఎవరు తీసుకోరు. ఇది పెరిగి 10 సైడ్ దూరంగా బారేయాల్సిందే. ఇదే మరి ఫస్ట్ వచ్చిన కాయ చూడండి, కాయ ఎంత దినుసుగా ఉన్నదో. ఇది మారి ఉండాలి కాయ. ఈ కాయకి ప్రాబ్లం ఏమీ లేదు. కాయ ఇంకా సైజు పెద్దదిగా వస్తుంది. కానీ ఇప్పుడు పూత వస్తే పిండి దిగుతూ ఉన్నది మొత్తానికి. ఇది మాదిరి ఉండాలి కాయ వెయిట్ వస్తుంది, బరువుగా ఉంటుంది. పండు కూడా బాగా సైజుకి వస్తుంది. ఇది ఎట్లేదన్నా 5-6 కేజీలకు వస్తుంది. పండు బాగా లావుగా వస్తుంది, దిడుసుగా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్వేర్ చేయాలి. అవతల కాయలు చిన్న కాయలు మళ్ళీ దొంకలు పడిపోతున్నాయి, పురుగులు కొట్టేస్తున్నాయి. అవి పనికి రావు, ఎరుకు పారాల్సింది అటువంటివి. ఇంకా ఫ్రెండ్స్, ఇది మొన్నటి వరకు బాగున్నదని సంతోషపడినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పిందులు సఫాయిగా పురుగు దిగి కొట్టేస్తున్నది. ఇంక మళ్ళీ స్వేర్ మందు ఎత్తుకుని ముందుకు తీసుకోవాలి. రేపు స్వేర్ చేయాలి ఫ్రెండ్స్.